ఈడీ విచారణలో కవిత అరుపులు కేకలతో ఈడీ ఆఫీస్ అంతా గందరగోళంగా మారుతోందా? ఈడీ అధికారుల ప్రశ్నలకు కవిత ఉక్కిరి బిక్కిరి అవుతోందా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈడీ విచారణలో కవిత కేకలకు అరుపులకు ఈడీ ఆఫీస్ అంతా గందరగోళంగా మారుతోందని, ఈడీ అధికారుల ప్రశ్నలకు కవిత ఉక్కిరి బిక్కిరి అవుతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మేడం దీని మీద మీ స్పందన ఏంటి? మామూలుగా విచారణ అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే సినిమాల్లో చూపించేది విచారణ అనుకుంటారు. సినిమాల్లో చూపించే విచారణకి నిజ జీవితంలో జరిగే విచారణకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఒక్కొక్కసారి వాళ్ళ చేసిన క్రైమ్ను బట్టి, అంటే క్రైమ్ అంటే వాళ్ళు చేసిన స్కామ్ను బట్టి, ఎగ్జాక్ట్లీ, లేదు అంటే అక్కడున్న ఆఫీసర్ని బట్టి, అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి రూపం మార్చుకుంటుంది. కానీ అక్కడ దాకా అంటూ వెళ్ళారు అంటే మటుకు మర్యాదలు చేసి అయితే పంపరు. అయితే ఈ మొత్తం స్కామ్ కనుక మనం చూసుకుంటే, లిక్కర్ స్కామ్, కవిత మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. విజయసాయిరెడ్డి, మాగుంటి శ్రీనివాసరెడ్డి, హరీష్ చంద్రారెడ్డి, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా ఒక గ్యాంగు. వీళ్ళందరూ కలిసి ఆప్ నేతలను ఇరికించాలి, ఆ ఉద్దేశంతో ఇది మొత్తం డిజైన్ అయింది. ఓకే, డిజైన్ అయింది. ఇది మనకి మామూలుగా అయితే అర్థమయ్యేది కాదు. ఇది ఒక చిదంబర రహస్యం, అర్థమయ్యేది కాదు. కానీ ప్రతి ఒక్కరికి, పేపర్ చదివే ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎక్కడ అంటే, సుకేష్ చంద్రశేఖర్ అనే ఒకడు ఉన్నాడు. వాడు లెటర్ల మీద లెటర్లు రాస్తున్నాడు. అయితే ఆ లెటర్లో వచ్చిన సారాంశం ముందు చూసారా, బీజేపీని ఎత్తుతున్నాడు పైకి. ప్రతిసారి మీరు గమనిస్తే అతని లేఖల్లో చట్టాలు పాత మాదిరిగా లేవు, కొత్త చట్టాలు, మీరు తప్పించుకోలేరు, కఠినంగా ఉన్నాయి, మీ నాన్న ఓడిపోతాడు, అప్పుడు నువ్వు జైలుకి వస్తావు, అసలు నేనే కదా నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వే కదా నాకు డబ్బులు ఇచ్చావు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతా అతను ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక ఇలాంటి స్కాముల మీద ఉక్కు పాదం మోపుతుంది, ఎవరిని వదిలిపెట్టదు, అస్సలు వదిలిపెట్టదు, ఇలాంటి మాటలు వాడుతున్నాడు. వాడుతూ అతను చాలా స్వేచ్ఛగా, సఫారీలు ఉంటాయి, మామూలు జూల్లోనేమో జంతువులు బోన్లో ఉంటాయి, మనుషులు మామూలుగా ఉంటారు. సఫారీల్లోనేమో మనుషులు బోనుల్లో ఉంటారు, అంటే వ్యానుల్లో ఉంటారు, జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వీడు సఫారీ టైప్లో తిరుగుతున్నాడు జైల్లో. అతను జైల్లో ఉండి స్కామ్ చేశాడు. ఇప్పుడు ర్యాన్బ్యాక్సీ వాళ్ళ కుటుంబానికి బెయిల్ ఇప్పించింది జైల్లో ఉండే. ఒక ఖైదీకి, వాడు ఎంత కరడుగట్టిన ఖైదీ అయినా బయట ఉన్నప్పుడు చేయగలిగే పనులు జైల్లో ఉండి చేస్తున్నాడు అంటే అతనికి ఏ మాదిరి సహాయం సహకారం అందందే, ఎంత ఫ్రీ హ్యాండ్ లేకపోతే, ఎంత స్వైర విహారం చేయకపోతే జైల్లో కుదురుతుంది చెప్పండి. అక్కడ ఉండి 200 కోట్లు వసూలు చేశాడు ఆమె దగ్గర, నీ భర్తకి నేను బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పి. అంతటి పేరు మోసిన స్మగ్లర్ అనండి, చీటర్ అనండి, ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు పెట్టచ్చు. ఆ మనిషి కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు. ఇప్పుడు కవితతో వాళ్ళకి పని అయిపోయింది. కవితను ఎక్కిరిస్తున్నాడు, వెల్కమ్ టు తీహార్ అని. ఇంకెవరు వస్తారని చెప్తున్నాడు తీహార్కి? కేజ్రీవాల్ వస్తాడని చెప్తున్నాడు, మనీష్ సిసోడియా వస్తాడని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం అధీనంలో డిజైన్ చేయబడిన స్కామ్ ఇది. ఈ స్కామ్ మొత్తంలో ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, వీళ్ళందరిలో కవిత ఒక మహిళ. కొన్ని సందర్భాల్లో మహిళలకు ఉండే వెసులుబాట్లు అంటాం,
ఆ వెసులుబాట్లు మహిళలకు ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళ గౌరవానికి భంగం కలగకూడదనో లేకపోతే వాళ్ళని గౌరవించదగ్గ మనుషులు అనో వాళ్ళకి కొన్ని సడలింపులు వెసులుబాట్లు ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని ఆమె చేయగలిగింది ఆమె చేసింది. ఆమె చేసి ఇవాళ అంటే అందరూ భాగం పంచుకున్నప్పుడు ఈమె నేను ఒక మహిళని, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మా అమ్మని చూడాలనిపిస్తుంది, నా పిల్లల్ని చూడాలనిపిస్తుంది, నా కజిన్ సిస్టర్స్ని చూడాలనిపిస్తుంది, నా కజిన్ బ్రదర్ని చూడాలనిపిస్తుంది, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఈవిడ ఆ రూమ్లో కూర్చొని నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను బలవంతంగా ప్రశ్నలు అడుగుతున్నారు, ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తున్నారు, నాకు గుర్తులేని విషయాలు గుర్తు చేయాలని చూస్తున్నారు, ఇలా రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఆమెకున్న వెసులుబాటు వల్లే వస్తున్నాయి. ఆ వెసులుబాటు ఏంటి? ఆమెను కుటుంబ సభ్యులు కలవచ్చు, రోజుకు గంట పాటు కలవచ్చు, ఆమెకి లాయర్ కలవచ్చు, ఇంటి భోజనం, ఇవన్నీ వెసులుబాట్లు కదా. వీటితో పాటు ఇంకొక వెసులుబాటు ఏంటి అంటే ఈమెని మాదిరి జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక నాటకం నడిపించాలి అనే ఒక ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే ఈమె ఇలాంటి మాటలన్నీ బయటికి చెప్తుంది. నన్ను కొడుతున్నారు అంటే దీని అర్థం ఏంటంటే నన్ను సాధారణ ఖైదీలాగానే, నన్ను సాధారణ నిందితురాల్లాగానే చూస్తున్నారు అని ఈమె ప్రపంచానికి చెప్పదలుచుకుంది. అసలు ఒక లాయర్ సమక్షంలో చేస్తారు, ఆన్ కెమెరా చేస్తారు. ఎవరన్నా అసలు పోలీస్ స్టేషన్లోనే 3rd డిగ్రీ ఇవాళ చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో ఈడీ ఆఫీస్లో 3rd డిగ్రీ ఇది పెద్ద బూటకం నాటకం నా దృష్టిలో. ఆమె సింపతి సంపాదించాలనుకుంటుంది. నేను ఒక మహిళగా కూడా ఆమెని మహిళగా నేను గుర్తించాలనుకోవట్లే. అంటే పురుషుల గురించి కూడా ఇట్లాగే మాట్లాడతారా అంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడతా, కానీ స్త్రీ కాబట్టి ఈవిడిని తక్కువ మాట్లాడతాననేది లేదు ఎక్కడ. ఐపీసీ ప్రకారం స్త్రీలైనా పురుషులైనా చాలా నేరాలకి ఒకటే ఐపీసీ, కొన్నిటికి మహిళలుగా వీళ్ళు ఎక్కువ బాధితులుగా ఉంటారు కాబట్టి, ఒక వల్నరబుల్ కండిషన్లో ఉంటారు కాబట్టి, నిస్సహాయ పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. వాళ్ళకి మాత్రమే జరిగే హింస ఉంది మనకి సమాజంలో, వాటికి సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కానీ నువ్వు మహిళవు కాబట్టి స్కాములు చెయ్యమ్మా, నువ్వు మహిళవు కాబట్టి దోపిడీలు చెయ్యమ్మా, నువ్వు మహిళలు కాబట్టి కత్తులు పిస్తోళ్ళు పెట్టుకుని తిరగమ్మా అంటే ఎవరు ఒప్పుకోరు. సాటి మహిళ అయినా సరే, ఏ మహిళ అయినా సరే ఇదే. ఎందుకంటే వీళ్ళు చెయ్యాలనుకున్నది మామూలు విషయమా? లిక్కర్ స్కామ్. లిక్కరు ఎంత ఇబ్బంది పెడుతుంది సమాజంలో అనేది ఒక మహిళగా నీకు తెలియదా? అప్పుడు నీకు సాటి మహిళలు గుర్తురాలా? ఇప్పుడు నీకు సాటి మహిళల సహకారం నీకు కావాలి, వాళ్ళ సానుభూతి నీకు కావాలి. ఇది ఎక్కడ విడ్డూరం అండి? అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి సహానుభూతిని ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆమె మీ బాధితురాలు కాదు, ఈ విషయంలో ఆమె నిందితురాలే. ఓకే. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని కోట్లు ఫ్లైట్లలో తీసుకెళ్ళినప్పుడు మీకు మహిళలని గుర్తురాలా? 4 గ్యాంగులను వేసుకొని ఒక బీజేపీయేతర కాంగ్రెసేతర ఒక ప్రాంతీయ పార్టీని బతికి బట్టని కూడదు అనుకున్నప్పుడు మీకు మహిళని గుర్తురాలా? ఇప్పుడు మీకు మహిళని గుర్తొచ్చింది. ఎంతమంది మహిళలు సర్వనాశనం అయిపోతే, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతే, ఎంతమంది పిల్లలు అనాథలైపోతే, ఎంతమంది పిల్లలు చదువుకి ఆరోగ్యానికి తిండికి దూరం అయిపోతే ఈ లిక్కర్ డబ్బు వస్తుంది. అలాంటి లిక్కర్ దాంట్లో మీరు స్కామ్ చేసి
ఇవాళ నన్ను కొడుతున్నారు తిడుతున్నారు అంటే కొట్టకుండా తిట్టకుండా ఏం చేస్తారు? మొన్న ఆ మధ్య ఏదో ఒక సందర్భంలో బండి సంజయ్ ఒక మాట అన్నాడు, తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారా అని. దానికి మహిళా కమిషన్ని, మీ చేతిలో మహిళా కమిషను, ఇంకెప్పుడు పనిచేయదు ఆ మహిళా కమిషను. మేము 100 సార్లు వెళ్ళాం మహిళా కమిషన్కి మహిళల సమస్యల మీద, ఎప్పుడు ఆవగించంత కూడా కదలదు. కవితను అనేసరికి మహిళా కమిషన్ వచ్చేసి అతన్ని పిలిపించి అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. మీరు చట్టాలని ఇంత దుర్వినియోగం చేశారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా డబ్బులు సంపాదించాలనుకున్నారు, మీకున్న డబ్బులతోటి డబ్బులు సంపాదించాలనుకున్నారు, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించారు, బతుకమ్మ పండుగను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించారు, తెలంగాణ జాగృతి అని దేశాలు తిరిగి దేశాల్లో డబ్బులు వసూలు చేసుకొచ్చుకున్నారు, అవి మీ సొంత ఖజానాల్లో వేసుకున్నారు, వేల కోట్లు సంపాదించారు. ఇవాళ మిమ్మల్ని ఈడీ ఆఫీస్లో ఇబ్బంది పెడుతుంటే ఇబ్బంది పెట్టకుండా ఎందుకుంటారు? ఇబ్బంది పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? ఇప్పుడు నేను అంటున్నా, మీకు ఇచ్చిన వెసులుబాట్లే చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి కరప్ట్ కావచ్చు, ప్రధానమంత్రి కింద వాళ్ళు కరప్ట్ కావచ్చు, మీరు కరప్ట్ కావచ్చు, కానీ ఒక అధికారి కరప్ట్ కాకపోతే ఏమవుతుందో అది జరిగి చూపిస్తుంది. ఇప్పుడు ఓకే, అధికారి కరప్ట్ కాదు అక్కడ. నీ అన్న పెద్ద వీరంగం వేశాడు, ఇక్కడ వేస్తే కూడా ఖాతరు చేయలే, పోవయ్యా పక్కకి అని చెప్పి పక్కకి నెట్టేశారు. భానుప్రియ మీనా పక్కకి నెట్టేశారు. చూసుకో ఏదైనా ఉంటే తర్వాత చూసుకో, ముందైతే నడువు పక్కకి అన్నారు. అంటే ఆఫీసర్లాగా వ్యవహరిస్తే ఇలా ఉంటుంది, చట్టాన్ని ఉపయోగిస్తే ఇలా ఉంటుంది. నేను ఒక 10 సంవత్సరాల క్రితం, 10 కాదు ఇంకెక్కువే కదా, ఎవరు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు చట్టం పనిచేయడం చూశా. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయంలో చూస్తున్నా. అందుకని ఎవరైనా సరే ఇట్లా చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, అన్ని చోట్ల మనం కట్టడి చేయగలగచ్చు, అన్నీ మన చేతిలో ఉండొచ్చు, ఎక్కడో ఒక ఆఫీసర్ మన చేతిలో లేకపోతే ఏమవుతుంది? అధికారానికి ఎంత అధికారం ఉంటుందో తెలిసి వచ్చింది ఇప్పుడు. అయితే ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇన్ని కోట్లు సంపాదించిన తర్వాత ఈ రోజుకి మనీష్ సిసోడియాకి బెయిల్ రాలేదు. నేనేం బాధపడట్లేదు, ఆయన పాత్ర ఉంటే కూడా ఆయన శిక్ష అనుభవించవలసిందే. కానీ మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద చేస్తున్న రాక్షస క్రీడ ఏదైతే ఉందో దాన్ని మీలాంటి వాళ్ళు ఇంకా 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 పెంచి పోషించారు. ఇప్పుడు ఆప్ అనేది చాలా అడ్డుకట్టగా ఉంది మోడీకి. వచ్చిన దగ్గర నుంచి కంట్లో నలుసులా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలనుకున్నారు. మొన్న ఇక్కడ రేవంత్ రెడ్డి రాగానే అల్లా బీజేపీ వాళ్ళు అట్లాగే వీళ్ళందరికీ నీలాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఊతమిచ్చినట్టు అయింది. అందుకని ఎవరైనా సరే మీ లాయర్లు మీకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు అధికారులు అడిగినప్పుడు చెప్పమని చెప్పి. ఇప్పుడు లాయర్ కాదుగా అక్కడ కూర్చుంది, ఇప్పుడు ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది. అవును, లాయర్ది ఏం పోయింది చెప్తాడు, లాయర్ చెప్పినట్టు అవుద్ది అక్కడ. అక్కడ ఉంది స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినప్పుడు అవ్వదు కదా. ఏం చెప్తారు సింపుల్గా, కాదు లేదు తెలీదు, ఏమో నాకు గుర్తులేదు, మర్చిపోయాను అని కన్వీనియంట్గా సమాధానాలు చెప్తారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఇవి ఒక మాటలు అన్నమాట. ఈ మాటలు చెప్పి మీరు తప్పించుకోవాలని చూస్తే కుదరదు. దానికి తగ్గ సాక్ష్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. సాక్ష్యాలు లేనిదే ఈ కేసు ఇక్కడ దాకా రాదు. మీరు మళ్ళీ తెలివిగా 3rd డిగ్రీ ఉపయోగించారని ఇంకోటి చెప్పి మీరు కోర్టులో కేసు వేసుకున్నంత మాత్రాన మీరు రక్షించబడతారు అని అనుకోవటానికి లేదు. ఇక్కడ ఒక ద్వంద్వమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ పక్క సుకేష్ చంద్రశేఖర్ అన్న తప్పు, ఓ పక్క మీరన్న తప్పు, లేదే అంటే మోడీ అయినా తప్పు. ఈ ఆట అంతా ఈ ముగ్గురు మధ్యలోనే జరుగుతుంది. ఈ ఆట కట్టించాలి అంటే ఎవరు దొరకాలి? ఇప్పుడు మీరున్నది ఈడీ చేతిలో ఉన్నారు.
చట్టం కనుక కరెక్ట్గా పనిచేస్తే ఈ ముగ్గురులో ఏ ఒక్కరు దొరికినా చాలు, తీగలాగితే డొంక కదిలిద్ది. కదులుతుంది. ఎలక్షన్ లోపే రావాలని నా కోరిక. ఓకే. ఏ మాటలు చెప్పి బీజేపీ ప్రభుత్వం వచ్చింది, భ్రష్టాచార్ అని గొంతులు పోయేలా అరిశారు వీళ్ళు. అవినీతికర ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేద్దాం, నీతివంతమైన పార్టీ అని. ఈ నీతివంతమైన పార్టీలో జరిగిన అవినీతిమయమైన స్కామ్ ఇది. దీనిలో కవిత పాలు పంచుకున్న తర్వాత శిక్ష తప్పదు.